మీకు దమ్ముంటే ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు, ఎన్ని గ్రౌండ్ చేశారు, ఎన్ని శంకుస్థాపనలు చేశారు, ఎన్ని ఆచరణలోకి వచ్చాయి, అసలు ఏంటి అనే దాని మీద వారు సవాల్ విసురుతున్నారు. మీ దగ్గర ఏమైనా ఆన్సర్ ఉందా? ముందుగా మీకు మరియు ప్యానెల్లో ఉన్నటువంటి తోటి రాజకీయ పార్టీ నాయకులకు, విశ్లేషకులకు, ప్రేక్షకులకు నా నమస్కారాలు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం కంపెనీలు తీసుకొచ్చారు, ఏం ప్రాజెక్టులు తీసుకొచ్చారు, విశాఖపట్నంలో ఏం చేశారు అని రామ్మోహన్ నాయుడు గారు ప్రశ్నించారు. అసలు ఒక్క కంపెనీ అయినా తీసుకొచ్చారా అంటారు. నోట్ చేసుకోమని చెప్పండి, చెప్తున్నాను. విశాఖపట్నంలో దాదాపు 15,000 కోట్లకు పైగా, 3,000 కోట్లకు పైగా ఉద్యోగాలు, పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. దాదాపు 1,500 కోట్ల నుంచి 3,000 కోట్ల రూపాయల మధ్యలో పెట్టుబడులు తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. 3,000కు పైగా ఉద్యోగాల కల్పన తీసుకొచ్చినటువంటి ఘనత విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారిది. ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకొచ్చింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ పెట్టుబడి అంతా 500 కోట్ల పెట్టుబడి. వినండి రామ్మోహన్ రెడ్డి గారు, దయచేసి ఇంటరప్షన్ వద్దు. అడిగారు చెప్పేంత వరకు ఓపిక పట్టండి. ఒకటైనా తప్పుంటే తర్వాత చెప్పండి. రామ్మోహన్ నాయుడు గారు ఒక్క నిమిషం నోట్ చేసుకోండి. రామ్మోహన్ నాయుడు గారు సహనం పాటించండి. నేను చెప్పండి సార్, ఒక్క నిమిషం. రామ్మోహన్ నాయుడు గారు మీరు వినండి. రామ్మోహన్ నాయుడు గారు విన్న తర్వాత మళ్ళీ దాని మీద డిస్కస్ చేద్దాం. కట్టుకోండి కాదు, నేను చెప్పిన తర్వాత మాట్లాడండి. ప్రజలకు నిజాలు తెలుస్తాను. భయమా? ఆగండి. నేను చెప్పాను తప్పని చెప్పండి, పర్వాలేదు. ముందు మాట్లాడినివ్వండి. సమాధానం చెప్పకూడదా? జగన్మోహన్ రెడ్డి గారు ఏం తీసుకొచ్చారని నేను చెప్తున్నా కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఫోసిస్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకొచ్చింది ఎవరు? 500 కోట్ల పెట్టుబడి, 1000 ఉద్యోగాలు. ఫార్మా సిటీలో ఈజీ ఆఫ్ 500 కోట్ల పెట్టుబడి, 700 ఉద్యోగాలు. లారెన్స్ సింథటిక్స్ 191 కోట్ల పెట్టుబడి, 300 ఉద్యోగాలు. లారెన్స్ ల్యాబ్ అచ్యుతాపురం చర్చిలో 400 కోట్ల పెట్టుబడి, 500 ఉద్యోగాలు. మరో యూనిట్ ఫౌండేషన్ జరిగింది, 240 కోట్లు, 400 ఉద్యోగాలు. మీరు చెప్పిన భూమి పూజ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ వేదిక కూడా మాకు రామాయపట్నం పోర్టు ఉంది, మత్స్యపట్నం పోర్టు ఉంది, మూలాయపేట పోర్టు ఉంది, కాకినాడ పోర్టు ఉంది అన్నారు. ఆ పోర్టులను డెవలప్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఫిషింగ్ హార్బర్ల గురించి మాట్లాడుతున్నారు. జవలదిన్న, మచిలీపట్నం, ఉప్పాట, నిజాంపట్నం అని. ఎవరు తీసుకొచ్చింది అవన్నీ? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఈరోజు 3 సార్లు గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా విశాఖపట్నానికి చేసింది శూన్యం. అదే మీరు చెప్తున్నారు, ప్యాలెస్ కట్టుకున్నారు. ఇంకా ఎన్ని రోజులు అయ్యే అబద్ధాలు చెప్తారు? 450 కోట్లతో ప్రపంచ స్థాయి టూరిజం రిసార్ట్లను డెవలప్ చేశారు. మీరు 3,000 తాత్కాలిక భవనాలు కట్టారు. ఎవరిది ఘనత? ఎవరిది చిత్తశుద్ధి? అదే మీరు అడుగుతున్నారు. మీరు ఉండడానికి విలాసమైన గతంలో 3 ఏళ్ళు ముఖ్యమంత్రిగా 3 సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు విశాఖ ఏం చేశారు చెప్పగలుగుతారా? విజయమ్మ గారు విశాఖలో ఓడిపోయారా? మంగళగిరిలో పోటీ చేసినటువంటి నారా లోకేష్ గారు ఓడిపోలేదా? మరి ఎందుకు విశాఖపట్నం కాన్సెప్ట్ నేను అడుగుతుంది విశాఖపట్నం. అడిగిన కంపెనీలు చెప్పారు. విశాఖపట్నం పెట్టుబడులతో విశాఖపట్నం పెట్టుబడులతో ఒకటి చెప్పండి, ఎన్ని కంపెనీలు కాకుండా చూపించండి నాకు. చూపించండి. మీరు చెప్పిన 4,000 చూపించండి. చూపించండి సార్, చూపించండి. రామ్మోహన్ నాయుడు గారు ఒక్క నిమిషం వారి టైం అయిపోయాక మీకు ఇస్తా. ఒక్క నిమిషం వెయిట్. ఎస్ రామ్మోహన్ నాయుడు గారు ఒక్క నిమిషం. రామ్మోహన్ నాయుడు గారు చెప్పండి. సురేష్ గారు పునాది కాదా? అయ్యా గూగుల్ డేటా సెంటర్ గురించి మాట్లాడుతున్నారు. అదాని డేటా సెంటర్ మీద గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది కాదా? నిశ్చిత్తుగా అబద్ధాలు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి కంపెనీలు మీవని చెప్పుకోవడానికి, ఈ రకంగా క్రెడిట్ చోరీ చేసుకోవడానికి, చేతగాని తనాన్ని చూపించుకోవడానికి, కాకపోతే
మీరు చేసింది ఏమైనా ఉందా? వంకలేనమ్మ డొక్క కట్టుకొని ఏడ్చినట్టుంది సార్. వంకలేనమ్మ డొక్క పట్టుకొని ఏడ్చినట్టుంది. మీరు చెప్పే మాటలు ఎన్ని కాలమ్స్ కట్టారు సార్? ఎన్ని కాలమ్స్ కట్టారు గూగుల్ డేటా తీసుకొచ్చింది అదాని గూగుల్ డేటా సెంటర్కి మీరు ఎన్ని కాలమ్స్ కట్టారు? ఎంత కాలమ్స్ కట్టారు సార్? మీరు ఒకటి మాట్లాడితే సురేష్ గారు, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. చర్చ ఏమిటి? చర్చ అర్థవంతంగా సాగాలి. మాట్లాడండి. ఒక్కటి రామ్మోహన్ నాయుడు గారు అబద్ధాలు ప్యాలెస్ అంటే అబద్ధాలు చెప్పారు. ఈ రోజు సాక్షాత్తు ప్రభుత్వం అంగీకరించింది అది టూరిజం డెవలప్మెంట్ కోసం కట్టినటువంటి భవనాలని. అరే 450 కోట్లతో ప్రపంచ స్థాయి భవనాలను కట్టారు 3 ఏళ్లలో. మీరు 5 ఏళ్లలో తాత్కాలిక భవనాలు కట్టారు 3000 కోట్లు. పనికి మాలిన భవనాలు కట్టి తాత్కాలికమైన భవనాలకి దోపిడీ చేసుకునేది ఎవరు? ప్రభుత్వ సొమ్ముని, ప్రజల సొమ్ముని. మీరు కాదా? మీరు కాదా? చెప్పాలి సార్, ఇక్కడ నేను ఒక మాట చెప్పాలి. అమరావతిలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల ముఖ్యమంత్రిగా అమరావతి అసెంబ్లీలో కూర్చొని నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి తొడగొట్టి చెప్పుకున్న అసెంబ్లీ కట్టింది నారా చంద్రబాబు నాయుడు. ఏదైతే జైలు గోడల్లో ఇరుక్కున్నాడో ఆ గోడలకి కోర్టు కట్టింది అమరావతిలో జగన్మోహన్ నాయుడు. జగన్మోహన్ రెడ్డి కాదు సార్, మీరు పొరపాటు పడుతున్నారు. మీరు కూర్చున్న అసెంబ్లీ, మీరు పరిపాలించిన అసెంబ్లీ కూడా మీరు కట్టింది సార్. మీ ఓటు కోర్టుకి వెళ్ళి నేనే జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకుంటూ కూడా మీకు కట్టిందే. మేము కట్టిందే. మీ ఓడు ప్రజావేదిక ప్రజావేదిక కూర్చోడు సార్. గతం గుర్తు చేస్తే చాలా చండలు గుర్తు చేస్తారు. ఈ రోజు అమరావతి రైతులు ఏడుస్తున్నారు, మీరు సమాధానం చెప్పగలుగుతున్నారా? అమరావతి రైతులు ఏడుస్తున్నారా? అమరావతి రైతులు 5 సంవత్సరాల పాటు అమరావతి రైతులు మీరు శాటిలైట్ లో వీడియోలు తీసుకొని పెట్టుకున్నారు, పాకెట్ లో పెట్టుకున్నారు. సార్ మాట్లాడేటప్పుడు కొంచెం గౌరవప్రదంగా మాట్లాడండి. నిజం చెప్పండి. పార్టీ అంటే అబద్ధాల పుట్ట, అబద్ధాల పుట్ట. వైసీపీ పార్టీ అబద్ధాల కేరపడ్డారు. ఎవరు తీసుకొచ్చింది ఇనార్బిట్ మాల్? ఎవరి హయాంలో వచ్చింది? తీసుకొచ్చారు. సందర్భం చూపించారా? ఓకే సురేష్ గారు, రామ్మోహన్ నాయుడు గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. మళ్ళీ వస్తాం. ఒక్క నిమిషం ప్లీజ్. ఒక్క మాట రాజు గారు. ఓకే సురేష్ గారు ఒక్క నిమిషం. సురేష్ గారు ఒక్క నిమిషం. సురేష్ గారు ఒక్క నిమిషం. సురేష్ గారు ఒక్క నిమిషం. సురేష్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. సురేష్ గారు ఒక్క నిమిషం. ఓకే సురేష్ గారు ఒక్క నిమిషం. సురేష్ గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ఓకే. సురేష్ గారికి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైసీపీ పార్టీ మీద అభిమానం ఉంటే జోబులో పెట్టుకోమండి, కాదన్నట్లా. వాస్తవంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి పథంలో ఈ రోజు శ్రీకాకుళం నుంచి అభివృద్ధి పదంలో ముందుకు చూసుకుంటే కేంద్రంలో చక్రం తిప్పిన చరిత్ర ఆనాడు తెలుగుదేశం పార్టీ సార్. ఇలా వైసీపీ పార్టీ రూలింగ్ లో ఉంది కేవలం 5 సంవత్సరాలు మాత్రమే. మీరు రైల్వే జోన్ మీరు తీసుకొచ్చారా? ఓకే అండి. ఓకే సార్ ప్లీజ్. సురేష్ గారు, రామ్మోహన్ నాయుడు గారు ఒక్క నిమిషం ప్లీజ్. సార్ ఒక్క నిమిషం. సార్ ఒక్క నిమిషం ప్లీజ్. ఏమిటి ఒక్క నిమిషం? ఏమిటి ఒక్క నిమిషం? ఎవరి గొప్ప? సార్ ఒక్క నిమిషం. ఏమిటి ఒక్క నిమిషం? ఒక్క నిమిషం. ఒక్క నిమిషం సురేష్ గారు. సురేష్ గారు, రామ్మోహన్ నాయుడు గారు ఒక్క నిమిషం ఆగండి. సురేష్ గారు, రామ్మోహన్ నాయుడు గారు ఒక్కసారి ఆగండి ప్లీజ్. ఓకే ఒకసారి విమర్శలు కాదు సార్, ఒక్క నిమిషం ఆగండి. ఏమిటి ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. రామ్మోహన్ నాయుడు గారు ఆగండి. సురేష్ గారు ఆగండి ప్లీజ్. మస్తానరావు గారు, ఇప్పుడు మన అర్థవంతమైన చర్చను కంటిన్యూ చేయాలి. సరే, వాళ్ళిద్దరూ ఎవరి పార్టీ గొప్ప అనేది వాళ్ళిద్దరూ వాదనకు దిగారు. మీరు ఒక అనలిస్ట్ గా నేను ఒకటి అడుగుతున్నాను. సరే, ఇప్పుడు అదాని డేటా సెంటర్ గురించి మన పసుపులేటి సురేష్ గారు చెప్పారు. సో
2020లోనే ఆ పార్టీకి సంబంధించి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలోనే ఒక జివో ఇచ్చారు. జివో నెంబర్ వచ్చేసి మనకు జివో నెంబర్ 5/2020 నవంబర్ 23వ తేదీన ఇచ్చారు. ఏంటంటే అదాని డేటా సెంటర్కి సంబంధించినటువంటి ఒక దాన్ని ఏర్పాటు చేస్తున్నాము. దీంతోపాటు అదాని డేటా సెంటర్కి సంబంధించి ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ పార్కు అలాగే టెక్నాలజీ బిజినెస్ పార్క్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఒక జివో ఇచ్చారు. సో జివో ఇచ్చింది 2020లో మన సురేష్ గారు చెప్పినట్టే. అయితే దానికి రెఫరెన్సెస్ ఉంటాయన్నమాట. అంటే ఏంటి, అసలు ఇది ఎక్కడ పునాది జరిగింది? జివో నెంబర్ 4 ఇది వచ్చేసి 2018 జనవరి 31వ తేదీని తీసుకున్నటువంటి